ఇది బెల్లం, ఇది బెల్లం, ఇది చింతపండు, ఇది చింతపండు, ఇది చింతపండు, ఇది బెల్లం. రుచికి ఉప్పు ఎంతలా చేసిన ఉప్పు లేనిది రుచి ఉండదు. కమలాలో కూడా అందులోకి టేస్ట్కి ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి. ఇంతకుముందు ఇలాంటివి ఏం చేసేవారు కాదు, ఇప్పుడే వచ్చినాయి ఈ సాదత్తాలన్నీ. బడాయిలు సోకులు ఇప్పుడే వచ్చినాయి, ఈ సోకులు గట్టాని, ఈ సోకులు బడాయిలును ఇప్పుడే వచ్చినాయి, ఇంతకుముందు లేవు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు డబ్బులు బాగా వచ్చేసి ఇన్నాళ్ళు ఏం కలుపుకుంటేవారు, వేప పువ్వు, చింతపండు, చిటికుడు కొత్త కారం, పులుపు ఒకరు. చూస్తున్నారా, ఇవి కొబ్బరికాయలు, చెరుకు ముక్క, కొబ్బరికాయ, మామిడికాయ, చిటికుడు కారం, ఉప్పు, చింతపండు, వేపాకు, పులుపు, రుచి అన్నీ ఉండాలని వెనక ఇలా వేసుకున్నారు. ఇప్పుడు ఇలా కాదు వేసుకోవడం, ఫ్రూట్స్ వేసుకుంటున్నారు, అన్ని ఐటమ్స్ మార్చేస్తున్నారు, డబ్బులు పెట్టి మార్చేస్తున్నారు. ఇవి మామిడికాయ ముక్కలు, ఈ పులుపుకి అన్నమాట, మామిడికాయ రుచి. కాకపోతే చెరుకు ముక్క దొరకలేదు నాకు, చెరుకు ముక్క ఉంటే చెరుకు ముక్క కూడా దీనికి ఒక ఐటమ్స్. సపోటా లేదు, ఇప్పుడు ఎవరో వేప పచ్చడి చేసుకోవట్లేదు, సపోటా కావాలి అని అంటున్నారు. ఇప్పుడు సపోటా లేదు, వేప పచ్చడి దిగట్లేదు జనానికి. ఏటో చెప్పండి, కామెంట్లో చెప్పండి ఇదేటో. ఏం కాదు, ఏడు చల్లపప్పు గుళ్ళు చక్కబద్ద కింద ఇసిరేను అంతే. దానిమ్మ గింజలు కూడా సోకే వేసుకుంటున్నారు. ఇది కూడా పెద్ద సోకే, ఈ దాక్షపళ్ళు కూడా సోకే వేస్తున్నారు. దాక్షపళ్ళు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు, చిన్న చిన్న ముక్క కోసుకుని. చాలామంది వేసుకోరు, చిటికెడు కారమే వేసుకుంటారు. నేను పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఇది కాయల పళ్ళంగా వేసేస్తానని అనుకోకండి, ముక్కలు కోస్తాను చిన్నవి, కానీ కోయడానికి టైం లేక కొంచెం గుజ్జుగా ఉండటానికి ఏపిన శనగపప్పు ఇసిరేను. ఇది కూడా ఇదిగో ఈ పప్పు నానపప్పు ఇసిరేను అన్నమాట. ఇది కర్బూజా, ఇది యాపిల్ ముక్కలు, కర్బూజా, యాపిల్ ముక్కలు. ఇవన్నీ సోకులు అని చెప్పాను కదా, సోకులు. ఇవేమో జాంకాయ ముక్కలు. తెల్ల దాక్షపళ్ళు, నల్ల దాక్షపళ్ళు అయితే దొరకలేదు నాకు, తెల్ల దాక్షపళ్ళు. యాపు లేట్ అయ్యింది, యాపు ఇది ఏదో వచ్చిరాంది చేసాం. ఎవరు నవ్వునో ఎవరి పేర్లు ఎట్టినా, ఎవరు నవ్వుకోండి, పేర్లు ఎట్టుకోండి, కానీ మీ అంతగా నేను చేయలేను, మీరు చేసినంతగా నేను చేయలేను.